ఆ శక్తి పీఠంలో అమృతపు చుక్కలు. దేవతకు కాపలాగా 7 పాములు. హిందువులు ముక్కోటి దేవతలకు, దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కో దేవునికి, దేవతకి వారి వారి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాగే మానస దేవికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. పంచకులలో ఉన్న మాత మానస దేవి ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. మానస దేవి శక్తిపీఠం హరిద్వార్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాలిక్ కొండలలోని బిల్వా పర్వతంలో మానసదేవి ప్రసిద్ధ ఆలయం ఉంది. ఈ పురాతన దేవాలయం చరిత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే పార్వతీదేవి మెదడు పడిపోయిన ప్రదేశం ఇదంటారు. ఎవరైతే స్వచ్ఛమైన హృదయంతో మాతృ ఆస్థానానికి చేరుకుంటారో తల్లి ఖచ్చితంగా వారి కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. సముద్ర మథనంలో అమృతపు చుక్కలు, అమృత బిందువులు పడిన 4 ప్రదేశాలలో హరిద్వార్లోని మానసా దేవి ఆలయం ఒకటి. హరిద్వార్తో పాటు ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ ప్రాంతాలలో అమృత బిందువులు పడ్డాయి. పురాణాల ప్రకారం అమరత్వం ఇచ్చే అమృతాన్ని ఖగోళ పక్షి తీసుకువెళుతున్నప్పుడు అనుకోకుండా కుండ నుండి ఇక్కడ కొన్ని చుక్కలు పడిపోయాయని చెబుతారు. అమ్మవారికి 7 పాములు రక్ష. మానస దేవి పాము కమలంపై కూర్చుంది. తల్లి పాముపై కూర్చున్నందున సర్పాలకు దేవత అని కూడా పిలుస్తారు. మాతృదేవత రక్షణలో 7 పాములు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు. కొన్ని కథల ప్రకారం ప్రజలు పాము కాటుకు గురైనప్పుడు మానసా దేవిని కూడా పూజిస్తారట. మానస దేవికి మరో పేరు వాసుకి అని చెబుతారు. దారం కట్టే సంప్రదాయం. మానస దేవి అంటే కోరికలు తీర్చడం అని అర్థం. మానస దేవి దర్శనం కోసం రోజు చాలా మంది భక్తులు వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న స్నోహి చెట్టుకు తీగను కట్టే సంప్రదాయం కూడా ఉంది. ఈ ఆలయానికి వచ్చిన వ్యక్తి తన కోరికను తీర్చుకోవడానికి ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టు కొమ్మలకు దారం కట్టాడు. వారి కోరికలు నెరవేరిన తర్వాత ప్రజలు చెట్టు నుండి దారాన్ని విప్పడానికి మళ్లీ ఈ ఆలయానికి వస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.